Beyond the screen. A heartful thank you. మరి భారతదేశంలో ఒక నానుడు ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుందని అతని విజయంలో. అలాగే మా యొక్క ఈ ఛానల్ వెనుక అనేక మంది ఈ విజయానికి సహకారం అందించారు. వాస్తవంగా నాకు ఈ లేటెస్ట్ టెక్నిక్స్ అయినటువంటి గ్యాడ్జెట్స్ పెద్దగా అవగాహన లేదు. దాని మూలంగా ఏంటంటే మ్యాటర్ ఉంది కానీ మేకింగ్ తెలియదు. చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. యూట్యూబ్లో పొలిటికల్ సెటైర్లతో ప్రభుత్వానికి ప్రజల సమస్యలు చెప్పాలని, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని విప్పి చెప్పాలని. వాళ్ళ కోపం రావచ్చు. కొన్నిసార్లు వాళ్ళు మన మీదకి ఫిజికల్గా కూడా దండయాత్ర చేస్తారు. కొంతమంది అయితే మనం నిలబెట్టేసి అందరిలో క్షమాపణ చెప్పిస్తుంటారు. ఎస్, నో ప్రాబ్లం, నాట్ అనేస్. నా ప్రజల కోసం నేను ఏదైనా చేస్తాను, ఆఖరికి చనిపోవటానికి కూడా సిద్ధమే. నో నో నో, ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఫీరింగ్ పర్సన్. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం ఉన్నవాడిని, ప్రజల కోసం మరణించే వ్యక్తిని. వాళ్ళ కోసం నా ప్రాణాలు ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మరి అని చెప్పిన తర్వాత దీనికి ఎలా ముందు తీసుకెళ్ళాలి, యూట్యూబ్లో స్టార్ట్ చేయాలంటే అనేది నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కంప్యూటర్ సెక్షన్లో ఒక ప్రొఫెసర్ గారి ఫ్రెండ్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒక స్టూడెంట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. చాలా మంచి కుర్రవాడు, చాలా మంచి. అతను కూడా తన ఓన్ ఛానల్ నడుపుతున్నట్ట. మరి అతను నాకు ఇచ్చిన గైడెన్స్తో నేను స్టార్ట్ చేయటం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను చాలా తప్పులు కూడా చేశాను. ఉదాహరణకి యూట్యూబ్ వాళ్ళు కనుక నన్ను జాగ్రత్తగా గైడ్ చేయకుండా ఉంటే నా ఛానల్ ఎప్పుడుకో క్లోజ్ అయిపోయి ఉండేది. మన వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారు తిరుపతి వచ్చినప్పుడు ఆయనకి సాధారణంగా సన్నాయి మేళాలతో ఆహ్వానించిన సమయంలో ఆ సీన్ తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఆ సన్నాయి మేళం వచ్చింది. నాకు తెలీదు అది రాకూడదని, వస్తే బ్యాన్ అవుతుంది, అయితే వాళ్ళు ఫైన్ వేస్తారని. అలాంటి అమాయకుడిని. సరే అని చెప్పి చేసిన తర్వాత ఒక వారం రోజులకి నాకు ఇది వచ్చిందన్నమాట. మీరు ఇది చేసిన దాన్ని మేము వెంటనే ఆ తిరుమల దేవస్థానం అడిగాము. అడిగితే మాకు అబ్జెక్షన్ లేదు, వాడుకోమని చెప్పండి అన్నారు ఆ బిట్ని. కాబట్టి మేము వదులుతున్నాము, కానీ ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. లేకపోతే మన ఛానల్ ఎప్పుడు మూసిపోయేది. మరి ఇలాంటి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఎంతమంది